ఇవాళ రేపు సినిమా హీరోయిన్లకి ఎంత ఫాలోయింగ్ ఉందో టీవీ సీరియల్ హీరోయిన్లకి అంతే ఉంది. అట్టా నా ఫేవరెట్ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ హీరోయిన్ అవిక ఫ్రెష్ గా కనిపిస్తూ దట్స్ వాట్ ఐ వాంట్ ఉయ్యాలా జంపాలా అంటే ఆగుతానా ఊగుతూ వెళ్ళిపోయాను. చాలా కాలం తర్వాత భారీ స్టార్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్ళాను. అలాగే ఫ్రెష్ అండ్ క్లీన్ గా ఉంది బొమ్మ కూడాను. అవిక అచ్చు తెలుగు మార్తల పిల్లలాగా అల్లరల్లరగా ఆడుతూ పాడుతూ భలే చేసిందిలే. ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బావా మరదల గిల్లి కజ్జాలతో సరదాగా సాగిపోయింది. కానీ ఈ మధ్య అన్ని సినిమాలకి అంటినట్టే సెకండ్ హాఫ్ సగ దీనికి తగిలింది. కొంచెం స్లోగా అయిపోయింది కానీ క్లైమాక్స్ కి ముందు ఎమోషనల్ టచ్ తో మళ్ళీ అంటుకుంది. గివ్ మీ వన్ హగ్. బొమ్మలో పెద్ద బొమ్మ హీరోయిందే అవిక గోరే. చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుందేమో గానీ అవలీలగా చేసేసింది. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఇక హీరో రాజ్ తరుణ్ బాగానే చేశాడని చెప్పాలి. హీరోయిన్ ఫ్రెండ్ ఎవరో గానీ ఆ పిల్ల కూడా భలే చేసిందిలే. ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీకి మంచి మ్యూజిక్ కూడా ఉంటే బాగుండేది. సంగీతం మాత్రం కాస్త సోసోగానే ఉంది. డైరెక్టర్ విరించి వర్మ ఫస్ట్ బొమ్మ అయినా తడబడకుండా బాగానే తీసాడు గానీ సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్ జారిపోయింది. పైగా సినిమా చూస్తుంటే మనకి తరుణు రీచాలా నువ్వే కావాలి గుర్తొచ్చేస్తుంది. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? మాస్ మసాలా మొతక ఫార్ములాలు చూసి మొహం మోత్తేసిన మనకి పల్లెలో వీచే పిల్లగాలిలా ఈ ఉయ్యాల జంపాలా ఊపేస్తది. ఐ సీ. ఓకే, కొంచెం శేఖర కమ్ముల బొమ్మలాగా కూడా అనిపిస్తది. నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య.